మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ RRRతో 100 కోట్ల స్టార్గా మారాడు. తన రెమ్యునరేషన్ని దేవరకి 150 వరకు తీసుకున్నారు. కట్ చేస్తే వార్ 2లో వేసింది లెంతీ గెస్ట్ రోల్ కాబట్టి 30 రోజుల కాల్ షీట్స్కి 60 కోట్లు తీసుకున్నాడన్నారు. అంతా బాగానే ఉంది. డ్రాగన్కి తన రెమ్యునరేషన్ 300 కోట్లు దాటింది. ఆ తర్వాత దేవర 2కి తన పారితోషికం తగ్గి ప్రాఫిట్లో షేర్ సిస్టమ్ రావచ్చు. అదే జరిగితే 300 కోట్లని మించేంతగా తన రెమ్యునరేషన్కి లెక్కలు రావచ్చు. అది కాకుండా మరో అంశం ఏంటి అంటే తన డైరెక్టర్ కూడా తనలో 3వ వంతు రెమ్యునరేషన్తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ తర్వాత డ్రాగన్ మేకర్ ప్రశాంత్ నీలే ఇండియాలో కాస్ట్లీయెస్ట్ డైరెక్టర్గా మారారా? 1600 కోట్లు రాబట్టిన పుష్ప 2 దర్శకుడు సుకుమార్ కూడా వీళ్ళ దరిదాపుల్లో లేడా? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ని పాన్ వరల్డ్ హీరోగా ఎలివేట్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. నిజానికి రాజమౌళి బాహుబలి 2 భాగాలు RRRతో పాన్ ఇండియా హ్యాట్రిక్ కొడితే తనలా వరుసగా 3 పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. అలా KGF 2 భాగాలు సలార్తో 3వ హిట్ని సొంతం చేసుకున్న తను 3వ మూవీగా డ్రాగన్ని వదలబోతున్నాడు. ప్రజెంట్ ఒకే సినిమాలో 2 డ్రాగన్స్గా ఎన్టీఆర్ని మార్చేస్తున్నాడు. అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ ప్రజెంట్ రెమ్యునరేషన్ 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. 200 కోట్లు మనీగా, అలానే 15% ప్రాఫిట్ షేరింగ్ చూస్తే అదో 100 కోట్లు, అంటే 300 కోట్ల వరకు తనకి దక్కేలా ఉంది. అయితే తను ఏకంగా సందీప్ రెడ్డి మూవీకి 400 కోట్ల వరకు సొంతం చేసుకునేలా ఉన్నాడని చాలా ప్రచారాలు జరిగాయి. అవన్నీ పక్కన పెడితే తనని డ్రాగన్గా మారుస్తున్న ప్రశాంత్ నీల్ తక్కువేం కాదు. తను ఇండియాలోనే కాస్ట్లీయెస్ట్ దర్శకుల్లో 3వ స్థానంలో ఉన్నాడు. ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి ప్రాఫిట్ షేరింగ్ లాంటివేం లేవు. డ్రాగన్కి అలా తీసుకుంటున్నాడా లేదా అనేది కనీసం టీజర్ అప్డేట్ వస్తే తప్ప తేలే అవకాశం లేదు. ఆల్మోస్ట్ మీడియాతో టచ్ మీ నాట్ అన్నట్టే ఉంటున్నాడు. కారణం డ్రాగన్ కథలో మార్పులు. ఇందులో ఎన్టీఆర్ 2 పాత్రలు వేయటం, ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కోసం ఫిల్మ్ టీం ఎక్కువ కష్టపడాల్సి రావటం, అన్నింటికి మించి ఇది తనకు ఫస్ట్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అవటం. అయితే ప్రశాంత్ నీల్తో పోలిస్తే తనకంటే ముందు వరుసలో 200 కోట్లతో రాజమౌళి, 150 కోట్లతో సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ 2 ప్లేసెస్లో కూర్చున్నారు. కాకపోతే వాళ్ళు ప్రాఫిట్లో 25% షేర్ తీసుకుంటున్నారు కాబట్టి అంత సొంతం చేసుకుంటున్నారు. మరి డ్రాగన్కి ప్రశాంత్ నీల్ కూడా ప్రాఫిట్లో షేర్ తీసుకుంటున్నట్లయితే తను కూడా రాజమౌళిలా 200 కోట్ల క్లబ్లో చేరే ఛాన్స్ ఉంది. రెమ్యునరేషన్ పరంగా ఇండియాలో నంబర్ 3 ప్లేస్లో రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్ ఇలా 3 తెలుగు వాళ్లే ఉన్నారు. రెమ్యునరేషన్తో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.